రాష్ట్రంలో కొనుగోలు సజావుగా జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. వరంగల్లో డిక్లరేషన్ పేరిట రైతులకు అబద్ధపు హామీలనిచ్చారని ఆరోపించిన ఆయన క్షేత్రస్థాయిలో ఇంకా 75% పైగా వరిధాన్యం కల్లాలోనే మురిగిపోతోందని మండిపడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో హమాలీల ఖర్చులు, గని బ్యాగుల డబ్బులు రైతుల నుంచే వసూలు చేస్తూ ఒక్కో బస్తాకు ఏకంగా 4 కిలోల అదనపు తరుగు తీస్తూ రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు ఎలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక్కడికక్కడ ఒడ్లు కొనుగోలు జరగక కంప్లీట్ గా యార్డ్లలో కుప్పలుగా పోస్తున్నాయి. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతులు, నిన్న రాత్రి లారీ వచ్చింది, నిన్న రాత్రి గన్ని బ్యాగ్స్ వచ్చినాయని. మరి ఈ పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజల్లోకి వెళ్తా ఉన్నది, రైతుల సమస్య తెలుసుకోవడానికి మార్కెట్లోకి వెళ్తా ఉన్నదని తెలిసి ఎక్కడికక్కడ మరి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు 75% ఇంకా కొనుగోలు జరగలేదని నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు. 80% కొనుగోలు జరిగిందంటా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనుగోలు జరిగింది కేవలం 25 నుంచి 30%. దాదాపుగా 70-80% ఇంకా కళ్ళల్లో పడున్నది. మరి వెంటనే అవన్నీ కూడా మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రేపు వారం రోజుల్లో వర్షాలు పడితే తడిసిన ధాన్యం కొనరు కాబట్టి భయపడి దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకు ఉన్నది. ఇప్పుడు చెప్తా ఉన్నారు, మరి అమాలీల డబ్బులు వీళ్ళే కట్టుకుంటా ఉన్నారు, గన్ని బ్యాగ్స్ మార్కెట్లో కొనుక్కుంటా ఉన్నారు, లారీలకు మరి అధికంగా డబ్బులు చెల్లిస్తా ఉన్నారు, ఒక సంచికి 4 కిలోలు అధికంగా జోకుతా ఉన్నారు. అనేక రకాలుగా రైతులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదు. వరంగల్ డిక్లరేషన్ లో అనేక హామీలు రైతులకు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పేసి రైతులను ఈ రోజు గాలి కొదిలేసి అధికారం వచ్చిన తర్వాత మరి ఈ రోజు రైతులు పట్టించుకోకుండా వాళ్ళని దగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం.